నమస్తే, వెల్కమ్ టు బిగ్ డిబేట్. నేను మీ సాయి భైరి. ప్రస్తుతం జాతీయ పాలిటిక్స్ అంటూ సీఎం కేసీఆర్ వివిధ ప్రాంతీయ నేతలతో వివిధ ముఖ్యమంత్రులతో భేటీ అయ్యేటువంటి పరిణామాలు, దాంతో జాతీయ స్థాయిలో ఏమైనా రాజకీయ చర్చ లేదా మార్పు, రాష్ట్రంలో రాజకీయ యొక్క మార్పు చేర్పులు ఏమైనా జరగబోతున్నాయా? దీని ప్రభావం ఎంత మేర పడుతుంది? ఒకవైపు బీజేపీయేతర కాంగ్రెసేతర కూటమిని ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్తున్నప్పటికీ, అక్కడ పైన చూస్తేనేమో జాతీయ స్థాయిలో చూస్తేనేమో కాంగ్రెస్తో కలిసే ముందుకు వెళ్తారేమో అనేటువంటి ఇండికేషన్స్ ఇచ్చేలాగా కేసీఆర్ యొక్క మంతనాలు వివిధ నేతలతో కలిసిన సందర్భంలో వాళ్ళు మాట్లాడినవే కానీ, ఇక్కడ కలిసినటువంటి సందర్భమే కానీ కాంగ్రెస్తో వెళ్ళక తప్పదనేటువంటి ఒక ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మాత్రం రాష్ట్రంలో వచ్చేసరికి కాంగ్రెస్ టీఆర్ఎస్ మాత్రం అమీతుమిగా పోటాపోటీగా విమర్శలు చేసుకుంటేనే అలాంటి పరిస్థితి రానే రాదు. రేవంత్ రెడ్డి అయితే ఇంకొక అడుగు ముందుకు వేసి బీజేపీ కోవర్ట్ టీఆర్ఎస్ కేసీఆర్ అసలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్తో కలిసేదే లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసేటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇటు స్టాలిన్ కానీ, మమతా కానీ, సోరెన్ కానీ, అఖిలేష్, తేజస్వి కానీ వీళ్ళంతా కూడా యూపీఏ కూటమి పక్షాలతోనే భేటీ అవుతారని చెప్పేసి వీరితో భేటీ అవుతున్న సందర్భంలో యూపీఏ బలహీనపరిచేటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా, లేదంటే యూపీఏతో కలిసి వెళ్ళడానికి ముందుగా ప్రీప్లాన్డ్గా చేస్తున్నటువంటి ఈ సమావేశాలుగా చెప్పుకోవచ్చు. అసలు దీంతో కాంగ్రెస్ ఇరుకున పడుతుందా? రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తన యొక్క క్రెడిబిలిటీ పెంచుకోవడం కోసం, లేదా జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని భాగస్వామ్యం చేయడం కోసం కేసీఆర్ వేసేటువంటి ఎత్తుగడలో కాంగ్రెస్కు దగ్గరవ్వడమైనటువంటి ఒక లీక్ అయితే, దీని ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ఎలాంటి ప్రభావం పడుతుంది, దాని ఎఫెక్టు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలే కానీ జనాలపైన కూడా ఏ విధమైనటువంటి ప్రభావం పడబోతుంది, ఏ విధంగా దీన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు, ఏ రకంగా దీనికి ఒక కంక్లూజన్ ఇస్తారనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన బిగ్ డిబేట్లో చర్చిద్దాం. సో మనతో పాటు ఈరోజు బిగ్ డిబేట్లో పాల్గొంటున్నారు బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ధర్మారావు గారు, అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ సీనియర్ నేత మంద జగన్నాథం గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి రామచంద్రారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. ముగ్గురికి వెల్కమ్ అండి. సో ముందుగా రామచంద్రారెడ్డి గారు, సో మీరు చెప్పండి. ఇప్పుడు అటు నిన్న మహారాష్ట్రలో కలిసినటువంటి సందర్భాన్ని చూసాం, శరద్ పవార్తో కానీ ఉద్ధవ్ ఠాక్రేతో కానీ. ఇక్కడ ఒకటి ప్రధానమైనటువంటి ప్రశ్న అందరికీ, సరే జాతీయ స్థాయి రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ వెళ్తున్నారు, బీజేపీని తిడుతున్నారు, దీనికి సంబంధించి అదంతా చర్చ కొనసాగుతున్న సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్తో కలిసి వెళ్తారా లేదా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఒకసారి దీనికి సంబంధించి మీతో మాట్లాడే ముందు సార్ కేసీఆర్ ఏం మాట్లాడో ఆ బైట్స్ ఉన్నాయి, అవి చూద్దాం. हम दोनों भाई लगते हैं इसलिए कि हमारा 1000 किलोमीटर का बॉर्डर है. महाराष्ट्र सरकार की मतलब कोऑपरेशन से हमने बहुत ही अच्छा प्रोजेक्ट बनाया, जिससे हमारा तेलंगाना का किस्मत खुल गया है. जो कालेश्वरम प्रोजेक्ट हमने बनाया बहुत ही अच्छा फायदेमंद हुआ, और आगे चल के भी महाराष्ट्र के साथ हमको दोस्ती निभानी है, प्यार से काम लेने हैं, क्योंकि बहुत ही लंबा बॉर्डर 1000 किलोमीटर करीब बॉर्डर हमारा लगता है तेलंगाना और महाराष्ट्र का. कईयों चीजों में हम दोनों को मिलकर काम करना पड़ता है, एक दूसरे का मदद करना पड़ता है कई विषयों में. तो हम लोग उसमें भी काफी अच्छी आज बात हुई, कुछ मुद्दे थे उस पर भी बातें हुई, उस पर भी सहमति जुट गई. और देश के राजनीति, जो कि दो राजनीति जब मिलते हैं तो ऑटोमेटिकली राजनीति की बात आता ही है. आज जिस प्रकार का देश चल रहा है इसमें बदलाव आना चाहिए, क्योंकि 75 साल के आजादी के बाद जो संभावित रूप से जो चीज होना था वो नहीं हुआ. हम लोग एक बात पे तो सहमत हो गए कि देश में एक बड़ी परिवर्तन की जरूरत है. देश को परिवर्तित होना चाहिए. देश के युवा को, नौजवान को देश का जो इको है, देश का जो माहौल है, उसको खराब नहीं करना चाहिए. इसी तरीके से इसको ले जाना चाहिए अच्छी तरीके से. सभी लोग अच्छे प्यार से मिलजुल कर काम करें, एक मजबूत हिंदुस्तान को बनाए, ये हम दोनों चाहते हैं. और हमारे अन्य लोगों से भी बात करके, बाकी लोग हमारे जो दूसरे रीजनल पार्टी के भी लोग हैं, नेशनल पार्टी के भी लोग हैं, कई लोग हैं, सबसे हम लोग बातचीत करेंगे.
तो हमारा डिस्कशन हमेशा पॉलिटिकल लाइन पर होता है। मगर आज की मीटिंग अलग मीटिंग थी। आज की मीटिंग इस तरह से अलग थी कि आज देश के सामने जो समस्या है, चाहे अनएम्प्लॉयमेंट हो, चाहे गरीबी हो, चाहे भूखमरी हो, चाहे किसानों की आत्महत्या हो, पूरे देश के ऊपर ये जो स्थिति है, इससे रास्ता निकलने के लिए हम लोगों ने मिलकर क्या करना चाहिए, आज ये हमारी जिम्मेदारी सबसे ज़्यादा इम्पोर्टेंट है। ये बात पर రైట్ రామచంద్రారెడ్డి గారు, సో కేసీఆర్ వేస్తున్నటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఈ అడుగులను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కోబోతుంది, ఏ రకంగా ప్రజలకి వివరించబోతుంది? ఎస్, అంటే రాజకీయ జాదు అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు ఒక జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ముందల, కాంగ్రెస్ పార్టీ సహచరుల ముందల కుప్పిగంతులు వేయటం అంటే ఈయన హనుమంతుడి ముందర కుప్పిగంతులు ఇస్తున్నట్లే. ఫస్ట్ ఏదైనా కానీ ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ మనిషి చెప్పే మాటలు వింటున్నప్పుడు అతని యొక్క క్రెడిబిలిటీ గురించి ఫస్ట్ ఎంక్వైరీ చేయటం అనేది ఉంటుంది. ఇక్కడ ఉంటే తెలంగాణ నుంచి వస్తున్నాడంటే, తెలంగాణ అనేది ఒక గొప్ప రాష్ట్రము, తెలంగాణ ముఖ్యమంత్రి వస్తున్నాడు కాబట్టి మాట్లాడదాం పోయేదేముందని చెప్పేసి ఒక కటసీగా ఏం చెప్తారో అని చెప్పేసి ఆ మాట వినటానికి కటసీగా ఒక ముఖ్యమంత్రిని ఆహ్వానించడం అనేది అది సహజం, చాలా సహజం. ఇంకొక మాట ఏంటంటే, అసలు ఈ కేసీఆర్ గారు అక్కడికి పోయి మనం బీజేపీతర పార్టీని, మనం కాంగ్రెస్ ఏతర పార్టీని మనము తీసుకువద్దాము జాతీయ స్థాయిలో అన్నప్పుడు వాళ్ళు ఏమేమో ముందర ఆలోచించే వాళ్ళకి కనీస జ్ఞానం లేదనుకుంటున్నారా వీళ్ళు? ఇంతకు ముందర 4 సంవత్సరాల కాలంలో పలు సందర్భాల్లో కూడా బీజేపీ పార్టీనికి తోని అంటగాగి అన్కండిషనల్ గా కూడా సపోర్ట్ చేసినటువంటి ఈ కేసీఆర్ ఇవాళ వచ్చేసి చిలక పలుకులు పలుకుతున్నాడే, ఈయన ఒక కంట కనిపెట్టాలని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటారు. అదే క్రమంలో తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ తెలంగాణని ఒకనాడు దేవత అని చెప్పేసి కొనియాడినటువంటి నోటితోనే కాంగ్రెస్ పార్టీని ఇవాళ దుయ్యబడుతుంటే ఈయన ఒక క్రెడిబిలిటీ గురించి వాళ్ళు ఆలోచించుకోలేని పరిస్థితులు ఉంటారా? ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులు, నియంతృత్వ విధానాలు ఇవన్నీ చూసి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క ఒపీనియన్ ని, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఎన్నిటిని కూడా కన్సిడరేషన్ లో తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు మాట్లాడుతున్నారంటే కేవలం ఒక ముఖ్యమంత్రిగా గౌరవిస్తూ మాట్లాడుతున్నారే తప్పితే ఆయన ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు ఎమ్మటే బీజేపీ ఇతర పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, లేకుండా జాతీయ పార్టీల పెత్తనం మన మీద ఏందని చెప్పేసి చెప్తున్నారంటే ఎవడు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇదంతా కూడా ఈ రోజు సభలో కూడా మరొకసారి అదే ప్రస్తావన, ఇంకొక విషయం, ఈ రోజు నారాయణఖేడ్ సభలో కూడా అదే ప్రస్తావన, జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామా ఏంటి, ఏమంటారు ప్రజలు అని చెప్పేసి అక్కడ మరొకసారి కూడా జాతీయ రాజకీయాలను చర్చకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి సీఎం కేసీఆర్ ఇక్కడ పూర్తిగా, అంటే రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానిక, ఇక్కడ కాంగ్రెస్ మేము ఒకటే అని చెప్పడానిక? ఇక్కడ ప్రభావం పూర్తి స్థాయిలో పడిపోయిందని చెప్పేసి ఆ సర్వేలు అవో ఇవో చెప్తుంటే మరి దీన్ని ఎట్లా తప్పించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి ఒక విఫలయత్నం చెప్తే వేరేది లేదు. నేను ఒకటే చెప్తున్నానండి, ఇంతకు ముందు కూడా పలు సందర్భాల్లో చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఒకనాడు బీజేపీ పార్టీని గద్దె దింపడానికి నో కాన్ఫిడెన్స్ మోషన్ ని పార్లమెంట్ లో ఒక ప్రాంతీయ పార్టీ ప్రవేశపెట్టినప్పుడు నిజంగానే ప్రాంతీయ పార్టీల మీద ప్రేమ ఉంటే, కేంద్రంలో జాతీయ పార్టీల పెత్తనం మీద రాష్ట్రాల మీద అని చెప్పేసి అభిప్రాయం ఉంటే, ఆ రోజు ఆ ప్రాంతీయ పార్టీని షబ్బాస్ అని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహించి అలా ఓటింగ్ లో పాల్గొనాల్సినటువంటి ముఖ్యమంత్రి ఆ రోజున పిరికి పందలేక పారిపోయిన నో కాన్ఫిడెన్స్ మోషన్ నుంచి. అటువంటి వ్యక్తి ఈ రోజున పోయి నేను అందరిని కలుపుతాను, జాతీయ స్థాయిలో రాజకీయం చేస్తాను, తెలంగాణలో మొత్తం కూడా సుభిక్షంగా ఉన్నది, జాతీయంగా నేషనల్ స్థాయిలో కూడా అదే సుభిక్షంగా నేను చేస్తానని చెప్పేసి అంటుంటే ఆడ నమ్మటానికి కాకలు తీరినటువంటి యోధులు ఉన్నారు, అక్కడ కమిట్మెంట్ ఉన్నటువంటి యోధులు ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మా పార్ట్నర్స్ అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో మేము వేరే రాష్ట్ర ముఖ్యమంత్రితోని, మాకు రాజకీయంగా శత్రువుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రితోని చర్చలు చేస్తానంటుంటే మేము చర్చలు మీరు పోవద్దు అని చెప్పేంత కుసంస్కరణంగా అది కూడా గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ. అది కాక ఆల్రెడీ చెప్పాను కాంగ్రెస్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీని గద్దె దింపడానికి కూటమి అనేది ఉండదని కూడా పలువురు సీనియర్ నాయకులు, దానికి పలువురు నాయకులు కూడా చెప్పారు. కాబట్టి ఆ భయం ఏమాత్రం కూడా లేదు. ఆయన ఏదో పబ్లిక్ యొక్క అటెన్షన్ ని డైవర్ట్ చేసే ప్రయత్నంలోని భాగం తప్పితే ఇదొక టూరింగ్ సెషన్,
ఆ టూరింగ్ సెషన్ లో మళ్ళీ ఒక అలజడి క్రియేట్ చేయటము, ఆయన వ్యక్తుల్ని తీసుకుపోయి జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పేసి ఫ్లెక్సీలు కట్టించడము, ఇవన్నీ ఆయన చేసే రాజకీయంలో మైండ్ గేమ్ లో ఒక భాగం తప్పితే వేరేది కాదు. దాని గురించి ఎవరు కూడా కావాల్సినటువంటి అవసరం లేదు. కేవలం తెలంగాణ గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారిని ముక్కు విండైనా సరే పని చేయించుకోవాలన్నటువంటి ఏకాభిప్రాయంతో రాజకీయ పార్టీలను మళ్ళీ మీ దగ్గరికి వస్తారు రామచంద్ర రెడ్డి గారు. మంద జగన్నాథం గారు, ఒకటి ఈరోజు ముఖ్యమంత్రి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందడుగు వేస్తున్నారా, కాంగ్రెసేతర బీజేపీతర కూటమిని ఏర్పాటు చేయడానికి ముందడుగు వేస్తున్నారా, లేదంటే అది పాసిబుల్ కాదేమో యూపీతోనైనా పర్లేదు కాంగ్రెస్ని దగ్గర తీసుకునైనా బీజేపీ వ్యతిరేకమైనటువంటి ఒక శక్తిని ఏర్పాటు చేయడానికి ముందడుగు వేస్తున్నారా? ఈ రెండిట్లో ఒక క్లారిటీ మిస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు మీరు స్పష్టంగా ఈ యొక్క ఆలోచన కేసీఆర్ గారి యొక్క మైండ్ లో వచ్చినప్పటి నుండి స్పష్టంగా చెప్తూనే ఉన్నారు. గతంలో కోవిలేషన్స్ భిన్నంగా ఈసారి జాతీయ పార్టీయేతర, అంటే మన దగ్గర ఉన్నాయి జాతీయ పార్టీల్లో పెద్దగా చెప్పుకోవాల్సినవి కాంగ్రెస్ నెంబర్ 1 ఉండే, ఇప్పుడేమో అధోగతి పడిపోయింది. బీజేపీ ఒకటి, కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు ఉనికి లేకుండా అయిపోయింది. తర్వాత బిఎస్పీ కూడా అలాగే ఉనికి లేకుండా అయిపోయింది. ఇవన్నీ పేరుకు జాతీయ పార్టీలుగా రిజిస్టర్ అయినా కానీ ఇటువంటి తరంలో వీళ్ళ కాంబినేషన్స్ అన్ని ఫెయిల్ అయ్యాయి. కాంగ్రెస్ తో యుఎఫ్, బీజేపీతో ఎన్డీఏ, ఇవన్నీ ఫెయిల్ అయ్యాయి. కాబట్టి ఏంటంటే ఓ జాతీయ పార్టీతో పెట్టుకొని వాళ్ళు ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించిన ఆలోచనలు, అభివృద్ధి, తర్వాత వాటిని పరిరక్షించడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రానికి మీరు అన్ని అంటే అనుకుందాం, ఆనాటి పరిస్థితుల్లో కొన్నిటికి మేము బీజేపీకి సపోర్ట్ చేశాం. ఎందుకు కొత్త రాష్ట్రం కాబట్టి ఏంటంటే విరివిగా నిధులు తెచ్చుకొని రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలని దృక్పథమే కేసీఆర్ గారిది. ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ధనిక రాష్ట్రమైన 80% మంది జనాలు అన్ని కులాలకు వర్గాలకు కలిపి బీదవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ బీదత్వాన్ని తెలంగాణ రాష్ట్రం నుండి పారద్రోలాలన్న ఉద్దేశంతోనే తెలంగాణ గురించి పోరాడడం, తెలంగాణ సాధించుకున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆయన వచ్చినప్పటి నుంచి ఏదైతే ఆయన స్లోగా చెప్పాడో వాటికి అనుగుణంగా ఇగో నీరు సౌలభ్యం చేశాం, పంటలు పండాయి బాగా, ఆర్థిక వ్యవస్థ పెరిగింది. సార్ నిజామాబాద్లో అవసరాలను బట్టి చేస్తున్నాం. ఇప్పుడు మీకు తెలుసు జాబ్స్ కూడా ఐడెంటిఫై చేశారు, తొందరలోనే వాటికి నోటిఫికేషన్స్ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇది స్పష్టంగా కేసీఆర్ చెప్పడం ఏంటంటే బీజేపీతర, కాంగ్రెసేతర. అయితే గతంలో ఈ నేషనల్ పార్టీలో కలుపుకున్న వాటిలో లేదా కొద్ది కాలం చేస్తున్న లేదా నువ్వు ప్రైమ్ మినిస్టర్ నేను కొద్ది కాలం ప్రైమ్ మినిస్టర్ అంటే పోరాడుకోలేదా, వాళ్ళు అన్ని కూడా ఫెయిల్ అయిపోయాయి. ఇది స్పష్టం మనకు అందరికి తెలుసు. నేను ప్రత్యేకంగా 1996 నుంచి కంటిన్యూస్ గా 18-19 సంవత్సరాలు పార్లమెంటరీగా ఉన్నాను. ఇవన్నీ కోalition మినిస్టర్లో ఉన్నాం. కాకపోతే కాంగ్రెస్ తర్వాత బీజేపీ ఉన్నప్పుడు అన్ని అవమానాలకు భరించి రీజనల్ పార్టీల యొక్క తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ సీతారాం కేసరి గారు తను ప్రైమ్ మినిస్టర్ కావాలని యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ని ఆనాడు పడగొట్టడం జరిగింది. సో అందుకనే వీళ్ళు రిలయబుల్ కాదు. కాబట్టి ఏంటంటే ఈ ప్రయోగాలు ఫెయిల్ అయ్యాయి. కాబట్టి అంటే ఈ బీజేపీ కాంగ్రెస్ రీజనల్ పార్టీస్ అన్ని కూడా బలంగా ఉన్నవి. ఈనాడు ఠాక్రేని తీసుకోండి, స్టాలిన్ తీసుకోండి, మమతాని తీసుకోండి, తెలంగాణలో టీఆర్ఎస్ తీసుకోండి, అఖిలేష్ ఈనాడు గెలవబోతున్నాం అని చెప్పి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కాంగ్రెస్ ను వదిలి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఎందుకంటే నిన్ననే అక్కడ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా కామెంట్ చేశారు, కాంగ్రెస్ ని వదిలి కూటమిని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేదు, మమతా బెనర్జీని కూడా కాంగ్రెస్ లోకి రావాలని ఆయన అనౌన్స్ చేశారు. నేను కూడా చూస్తానని చెప్తాను, చూశాను అది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఏ కూటమిలకు అతీతంగా ఉండే లెఫ్టిస్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు యునైటెడ్ ఫ్రంట్ నెంబర్ 1లో అసలు కాంగ్రెస్ కి తర్వాత లెఫ్టిస్ట్ పార్టీలకు ఐడియాలజీలో 1% కలుస్తుందా? ఆనాడు బీజేపీని నిలువరించాలి అధికారంలోకి రాకుండా, బీజేపీకి వస్తే ఈ మతతత్వ శక్తులకు అధికారం ఇచ్చినట్టు అవుతుంది, దేశంలో మతతత్వం పెరిగిపోతుంది దేశంలో అన్న భావంతో అందరు కలిసి, ఈవెన్ కమ్యూనిస్టులు కూడా కలిసి యునైటెడ్
ఫ్రంట్ ఫస్ట్ ప్రభుత్వం ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకు కాకూడదు? ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ ప్రయత్నం ఏదైతే ఉందో, ఈనాడు నేషనల్ పార్టీలు టోటల్ ఫెయిల్యూర్ స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు కూడా. కాబట్టి దేశ అభివృద్ధి పక్కన జీడిపి విదేశాలు తీసుకుంటారంటే వేరే కంపెనీ 5-6% కన్నా జీడిపి పెరిగే అవకాశమే లేకుండా ఉంది ఈనాడు దేశంలో. అదే తెలంగాణ జీడిపి చూడండి, రీజనల్ పార్టీల పాలితమైన ఈ తెలంగాణ జీడిపి డబుల్ ఫిగర్ దాటిపోతుందా లేదా? అంటే సుపరిపాలన ఉండడం మూలనే కదా. సో కాబట్టి ఏంటంటే ఈ ఐడియాలజీ ఉన్న బీజేపీ కాంగ్రెస్ వాళ్ళది ఫిక్స్డ్ ఐడియాస్ ఉంటాయి, వాళ్ళు దాని ప్రకారం పోతున్నారు. కాబట్టి ఈనాడు ప్రజల సంక్షేమం కన్నా ప్రజల ఆస్తులను అన్ని కూడా పెత్తందారులకు కార్పొరేట్ సెక్టర్ కి కట్టబెట్టాలి దృక్పథంతో వాళ్ళు ఉంటారు. కాబట్టి సామాన్య ప్రజానీకం డెవలప్ కారణ ఉద్దేశంతో ఐడియాలజికల్లీ అందరు సమ్మతించే దీని మీద ఉండే పార్టీలను మరి ఎన్నుకొని ఒక కోalition గా పోదామని చెప్పి భావంతో కేసీఆర్ గారు ఉన్నారు. దాని విషయం ఇందాక రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ఏమనంటే ఏదో ముఖ్యమంత్రి వస్తాడు, చాయదా పంపిద్దాం, భోజనం పంపిద్దాం. అయ్యా రామచంద్రారెడ్డి గారు, ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ చేసింది అబద్ధమా? కేసీఆర్ పోకముందు దేవేగౌడ ఫోన్ చేసింది అబద్ధమా? మమతా బెనర్జీ గారు ఫోన్ చేసింది అబద్ధమా? ఇవన్నీ పేపర్లో వచ్చాయి, టీవీ ఛానల్స్ కూడా టెలికాస్ట్ చేశాయి. ఏమేదో మాకు ఇది ఉన్నట్టు పోవాలని చెప్పేసి నౌ డేస్ కేసీఆర్ ఎమర్జ్ ఏ గ్రేట్ లీడర్, ఏ నేషనల్ లీడర్. ఇంతమందిని అట్రాక్ట్ చేస్తున్నాడు. ఈ దేశంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏ దేశంలో జరగట్లేదని చెప్పేసి కేంద్ర మంత్రులు అంటున్నారు. వేరే సర్వేలు కూడా చెప్తున్నాయి. ఈ రోజు సర్వే దేశంలో ఎక్కడో ఇటువంటి కార్యక్రమం లేదు. కాబట్టి ఏంటంటే తిరిగి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో తెలంగాణ వస్తుందని చెప్పడం తప్ప, పేపర్ రాసింది తప్ప, లేక ఛానల్లో వచ్చింది తప్ప. కాబట్టి ఏంటంటే క్రెడిబిలిటీ విషయానికి వస్తేనంటే క్రెడిబిలిటీ విషయానికి వస్తే కేసీఆర్ ఉన్న క్రెడిబిలిటీ నా దేశంలో నేను అనుకుంటాను అంత పరిపాలన దక్షత గల వ్యక్తి, సామాన్య ప్రజానికుల అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి ఎవరు లేరనేది స్పష్టమైంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తా జగన్నాథం గారు. వన్ మినిట్ అండి. తర్వాత ప్లీజ్ ఒకసారి ధర్మారావు గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరకు వస్తా, చాలాసేపు అవుతుంది సార్. ధర్మారావు గారు, ధర్మారావు గారు, సో ఈ రోజు సీఎం కేసీఆర్ చేస్తున్నటువంటి జగన్నాథం గారు, ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒకటే నిమిషం. ధర్మారావు గారు, సో ఈ రోజు చూస్తున్నాము కేసీఆర్ చేస్తున్నటువంటి పాలిటిక్స్. అక్కడ ఒకటేమో ఒక కన్ఫ్యూజన్ వాతావరణం. ఇక్కడ కాంగ్రెస్తో కలిసి వెళ్తారా, కలవకుండా ప్రాంతీయ పార్టీలతో వెళ్తారా? కలవకుండా ప్రాంతీయ పార్టీలతో వెళ్ళగలిగితే 17 ఎంపీ స్థానాల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ యొక్క బలం మిగతా అన్ని రాష్ట్రాల ప్రాంతీయ నేతలను కంట్రోల్ చేయగలిగేటువంటి స్టాండ్ తీసుకొని ముందుకు వెళ్ళగలరా? ఏ రకంగా ఉండబోతుంది? ఒకవేళ కాంగ్రెస్తో కలిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏ రకంగా మారబోతుంది? ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలను పక్కదారి పట్టించి తన యొక్క తప్పులను మొత్తంగా కూడా కప్పిపుచ్చడం కోసం ఎంపల్ చెట్టుకు నిచ్చినేసినట్టుగా ఉంది నా యొక్క చేష్టలు. గతంలో ఈ దేశంలో అనేక సార్లు ప్రయోగాలు జరిగినాయి. యునైటెడ్ ఫ్రంట్ పేరుతోటి, నేషనల్ ఫ్రంట్ పేరుతోటి, ఇంకో ఫ్రంట్ పేరుతోటి అనేకమైన ప్రయత్నాలు జరిగినాయి. అన్ని ప్రయత్నాలు కూడా విఫలమైన విషయాన్ని ఆయన చెప్తున్నాడు పదే పదే. నాన్ కాంగ్రెస్ గా, నాన్ బీజేపీగా దేశంలో ఒక 3వ ప్రత్యామ్నాయ శక్తిగా దేశంలో వచ్చి బీజేపీని టార్గెట్ చేసి అధికారాన్ని దించాలనే యొక్క కోరిక ఎత్తుతో ఆయనకు తహతాలు ఆడుతున్నది. కాబట్టి అన్ని కూడా డబ్బుతోటే చేయొచ్చు రాజకీయం అనే యొక్క ఊహాజనితమైన దాంట్లో ఆయన విహరిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మహారాష్ట్ర పోయి ఉండొచ్చు, లేకపోతే మన మద్రాసు పోయి ఉండొచ్చు, ఎల్లుండి ఇంకొక రాష్ట్రం పోయి ఉండొచ్చు, పోతుండొచ్చు. మమతా బెనర్జీ తోటి ముచ్చట కూడా పెడుతుండొచ్చు. కాబట్టి ఈయన తెలివితేటలు ఎక్కడగా కూడా పారే పరిస్థితి లేదు. అత్యంత మేధావి నేనే, దేశంలో దేశం మొత్తంగా కూడా నేనే ఉద్ధరించగలుగుతా అనేటి ప్రగాఢమైన కోరిక, ప్రధానమంత్రి కావాలనే కోరిక, ముఖ్యమంత్రిని కొడుకుని చేయాలనే కోరిక, తన యొక్క సంతానాన్ని, తన యొక్క బంధువు గణాన్ని కూడా
రాష్ట్రంలో ఏలిటన్ కోసం ఇంకా అవకాశాలు అన్వేషించే పరిస్థితి ఇవాళ తీసుకొస్తున్నాడు. కాబట్టి కేసీఆర్ ఏదో ఉద్ధరిస్తా, నేను దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయంగా నేనే ఎదుగుతా, నేనే సెంటర్ ఆఫ్ యాక్టివిటీ అయిపోతా అనుకుంటా ఉన్నాడు. వాస్తవానికి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయాన్ని మరి ఆయనకు తెలియదు కాదు. కాంగ్రెస్ శరద్ పవార్, అదేవిధంగా ఎన్సిపి శరద్ పవార్ కానీ లేదా శివసేన కానీ ఆ ప్రభుత్వం ఉండదు. కాంగ్రెస్ లేకపోతే ఆ ప్రభుత్వం ఉండదు, కుప్పగిలిపోతుంది. కాబట్టి ఆయన తెలిసినప్పుడుగా కూడా ఊహాజనితంగా పోయి చెక్కలుగులు పెట్టి ఏదో గెలకాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అది ముమ్మాటిగా కూడా 3 రోజుల ముచ్చటైపోతుంది. అది తన ప్రయత్నాన్ని మేమేమి వ్యతిరేకించట్లేదు. ఆయన చేసే రాజకీయ చాతుర్యాన్ని మేము అంతా కూడా గమనిస్తున్నాం. మేము కూడా రాజకీయ పండితులమే, దాంట్లో రెండో మొహమాటం లేదు. అయితే బట్టలు మొత్తం విడిచేసుకొని దిగంబరంగా నేను లేను, నేను మొత్తంగా కూడా బ్రహ్మాండంగా ఉన్నాను చెప్పేసి అని ఊహాలోకంలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ రాష్ట్ర రాజకీయాలను మొత్తంగా కూడా ప్రతిపక్షం లేకుండా చేసి మొత్తం కూడా నేనే ఈ రాష్ట్రంలో మొత్తం నేనే అలగ్రాజ్, నేను ఒక్కడి మొత్తం నేనే ఉంటా, నా ఎమ్మటి ఎంఐఎంఐ తోకున్నది. కాబట్టి దేశంలో మైనారిటీలకు ఒక ఆశాజనకంగా ఉంటే కోసం ఎంఐఎంను వెనకేసుకొని మైనారిటీలను మచ్చు చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన చేసే శాస్త్రం మొత్తం కూడా తప్పనిసరిగా గమనిస్తున్నారు ప్రజలు మొత్తము. కాబట్టి ఆయన అడ్డబొట్టు పెట్టకుండా నిలుబొట్టు పెట్టకుండా అనేటువంటిది ప్రశ్న కాదు ఇక్కడ. కానీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, దేశంలో ప్రజాస్వామ్యాన్ని మొత్తంగా కూడా అణిచివేసి యావత్ దేశాన్ని మొత్తం కూడా జైలు పాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మహారాష్ట్రలో భాగస్వామ్యం ఉన్నది. ఆయన శరద్ పవార్ తోటను తర్వాత శివసేన ఠాక్రే గారితో మాట్లాడి ఉండొచ్చు, అంత మాత్రం సరిపోదు. అది ఆ రాష్ట్రంలో ఎప్పుడైతే నువ్వు కలిసినావో ఆ రాష్ట్రంలో అప్పుడే అలజడి మొదలైపోయింది. కాంగ్రెస్ యొక్క పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. అక్కడ ఆగమ్య గోచరంగా ఉంది, ఇక్కడ కూడా ఈ రాష్ట్రం కూడా ఆగమ్య గోచరంగా ఉన్నది. కానీ 2 దిక్కుల చెడ్డ రేవడి కాంగ్రెస్ పార్టీకి అవుతుంది. కాబట్టి ఒక రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి కోల్పోయే పరిస్థితి ఆయన తీసుకొచ్చిండు. అది సంతోషంగా కావచ్చు, ఆయన సంతోషం విషయం కావచ్చు. భారతీయ జనతా పార్టీ పూర్తిగా గమనిస్తున్నది. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీని ఏకాకిం చేయాలి, దేశం నుంచి తరిమివేయాలి, ఆయన తీసేయాలి, ఆయన ఉడబిక్కాలి, ఈయన గొలగొట్టాలి అని చెప్పేసి అని పండే యొక్క ప్రయత్నం అవుతుందో ఇది మొత్తంగా కూడా ఊహాజనితమే ఇది. కాబట్టి సముద్రం మీద ఉమ్మేస్తే ఎంత ప్రమాదమో ఈ దేశంలో ప్రజాస్వామ్యం పట్ల ప్రగాఢమైన విశ్వాసం పట్ల భారతీయ జనతా పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజకీయ విలువలు నిలబెట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇవాళ ఈయనేదో చేస్తా అనేటువంటి ఒక ప్రాంతీయ జట్టు కట్టుకొని దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఒక 4-5 కుటుంబ పార్టీలు జతకట్టుకొని మరి ఉత్తర భారతదేశంలో బీహారు, ఇంకో పక్క యూపీలో ఉన్నటువంటి 2 పార్టీల యొక్క మరి పెద్ద నాయకులకు మంచి చేసుకోవడం కోసము తన యొక్క కర్తవ్యాన్ని మళ్ళీ పటిష్టపరచడం కోసము ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరు కూడా వచ్చిపోవడం జరిగింది. మరి ఈ యొక్క ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఆయన తన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసము, తన యొక్క మాటలలో వాళ్ళు మోసపోయడం కోసము కొంత ఒప్పచెప్పిన మాట వాస్తవం. కాబట్టి రాజకీయాలలో ఏదిగా కూడా ఎవరుగా కూడా గమనించకుండా ఎవరు లేరు. ప్రతి రాజకీయ పార్టీ వ్యూహం చేస్తుంది. ప్రతి రాజకీయ పార్టీకి వ్యూహంలో చేసినందుకు కోసం అనేకమైన పండితులు ఉంటారు. కాబట్టి నేనే పండితుని, తెలంగాణ రాష్ట్రం నా ద్వారానే వచ్చిందని చెప్పేసి పదే ఆయన మురిసిపోతా ఉన్నాడు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేకుండా, బీజేపీ లేకుండా కేంద్రంలో పార్లమెంట్లో తెలంగాణ బిల్లు రాలేదు. ఉట్టిగానే నేనేదో నిరాదీక్ష చేసి వచ్చింది, నేనేదో పండుకుంటలేసి వచ్చింది అనేటువంటి ఒక ఊహాజనితమైన విషయాలు ఎత్తున్నాయో యావత్ దేశాన్ని మొత్తం వర్తింపజేసే కోసం చేసే ప్రయత్నం అవుతుందో అది విఫలమయ్యేటువంటి విషయమే. కాబట్టి దీనికి పటిష్టమైన పునాది లేకుండా పూర్తి స్థాయిలో నిర్ధారణ మర్చిపోయి మోసపూరితమైన వాగ్దానాలతోటి మోసపూరితంగా దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారు రచించినటువంటి యొక్క రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి తనదైన రాజ్యాంగాన్ని దేశవ్యాప్తంగా తీసుకొచ్చే ప్రయత్నంలో భాగమే ఆయన చేసే ప్రయత్నం తప్పితే భారతీయ జనతా పార్టీని జాతీయ పార్టీగా, కాంగ్రెస్ పార్టీని జాతీయ పార్టీగా కాదని ప్రత్యామ్నాయ తృతీయ శక్తిగా వచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకొని తనదైన రీతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో యొక్క పథకాలను అమలు పరిచిన యొక్క కోరిక అవుతుందో అది కోరిక మిగిలిపోతుంది తప్పితే ఆ కోరిక రైట్. సీఎం కేసీఆర్ తన
వ్యూహాలను పదును పెట్టారు. రోజు రోజు జాతీయ స్థాయిలో రాజకీయాలను మరింత రంజుగా మారుస్తూ రాష్ట్రంలో స్తబ్దుగా ఉన్నటువంటి రాజకీయ స్పేస్ని ఫుల్ఫిల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో తాజాగా ఈరోజు నారాయణఖేడ్లో సభలో కూడా ఆయన మరొకసారి జాతీయ రాజకీయాల గురించే ప్రధానమైనటువంటి ఎజెండాగా మాట్లాడినట్టుగా కనిపించింది. సో దీనికి సంబంధించి మాట్లాడదాం. రామచంద్రారెడ్డి గారు, సో ఈరోజు నారాయణఖేడ్ సభలో కూడా బంగారు తెలంగాణ మాదిరిగానే బంగారు భారతదేశాన్ని తీసుకురావడానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోబోతున్నాము, అండగా ఉంటారనేటువంటి వ్యాఖ్యానించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే తెలంగాణ ఆల్రెడీ బంగారు తెలంగాణ మారిపోయిందంటారా? ఏ రకంగా మారిపోయిందంటారు బంగారు తెలంగాణ? ఎస్, బంగారు తెలంగాణ నిజంగానే సాకారం అయిపోయి తెలంగాణ ప్రజలందరూ నాది బంగారు తెలంగాణ అని గుండెల మీద చేసుకొని చెప్తుంటే డెఫినెట్ గా కూడా తెలంగాణ చేసినట్లే భారతదేశాన్ని కూడా చేస్తాడని చెప్పేసి మనం భావించవచ్చు. ఈ రోజు ఒకటే అడుగుతున్నాం కేసీఆర్ గారిని, దళితులకు 3 ఎకరాలు ఇచ్చిండా? KG to PG విద్య ఏమైంది? అదే విధంగా నిరుద్యోగ సమస్య అయిపోయింది, నీళ్ళు ఏమైపోయినాయి, నిధులు ఏమైపోయింది, అప్పుల కుప్పల సంగతి ఏంది? ఈ విధంగా ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతుంటే రైతుల యొక్క కష్టాలు ఏంది, రైతుల ఒడ్లు కొనే దిక్కే లేదు, మరి ప్రాజెక్టులు ఎందుకు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ రోజు ఒక పూట గడుస్తుంది. మరి అటువంటి పరిస్థితిలో ఉండి ఇంకా కూడా బంగారు తెలంగాణ అని చెప్పేసి ఇంకా రొమ్ము విరిచి చెప్తున్నాడంటే ఆయన యొక్క మానసికమైనటువంటి స్థితి అని చెప్పేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ కపిల్ వై దిలీప్ గారు ఏదో పుస్తకంలో రాసినట్లుంది, ఈయన ఆ విధమైనటువంటి మానసిక స్థితిలో ఉంటాడు, ఈయన దగ్గర ఏది ద్వంద్వ పర్సనాలిటీస్ ఉంటాయని చెప్పేసి దాంట్లో భాగంగానే చేస్తున్నాడు తప్పితే వేరేది లేదు. కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఉంది కేసీఆర్ గారికి, అదేంటంటే పబ్లిక్ ది షార్ట్ మెమరీ అన్న విషయాన్ని మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్ గా గమనించిండు, దాన్ని ఒకదాన్ని అడాప్ట్ చేసుకున్నాడు. రెండోది, తన శ్రేణులందరికీ కూడా ప్రజల్ని ఏ విధంగా ఉద్ధరించాలని నేర్పలే, ప్రజల్ని ఏ విధంగా భయపెట్టాలి, భయభ్రాంతులకు గురి చేయాలి, మ్యానిపులేట్ చేయాలి, మేనేజ్ చేయాలి, అవినీతి కార్యక్రమాలకు ఏ విధంగా వాళ్ళని ప్రేరేపించాలని చెప్పేసి నేర్పించిండు. కాబట్టి ఈ రోజున ఆయన ఆటలు నడుస్తున్నాయి. మేము సూటికి ఒకటే ప్రశ్నిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ హయాంలో జలయజ్ఞం పేరు మీద మేము ప్రారంభించినటువంటి ప్రాజెక్టులను 80% పూర్తి చేసినాము. కావాలంటే యూట్యూబ్ లో ఉంది చూడండి డీటెయిల్ గా. దాన్ని కొన్ని వేల కోట్లతోని మేము పూర్తి చేసి తెలంగాణ బీడు భూములన్నీ కూడా సస్యశ్యామలమయ్యేలా చేయగలిగే అవకాశం ఉన్నా కానీ రీజనింగ్ పేరుతోని దేనికోసం అండి లక్షల కోట్లకి దాన్ని పెంచేసి ఇవాళ 4 లక్షల కోట్ల అప్పుతో ఉంది తెలంగాణ సమాజం. మరి ఎవరు తీర్పాలి ఈ అప్పు? ఇక్కడ ఏం ఉద్ధరించిందని చెప్పేసి ఆయన జాతీయ స్థాయిలో పోయి మాట్లాడుతున్నాడు. మరి అదొక కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ కి హ్యాట్స్ అప్ అన్నట్లు. అంటే అది అందరికీ కూడా సాధ్యం కాదు, ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తారని. ఇంకొకటి, ఎవడైనా నాలంటోడు మీటింగ్లకు పోయి సార్ కేసీఆర్ సార్ అయ్యా ద్వారా మరి నువ్వు ఆ మాట అంటివి మరి ఏం చేయలేకపోయినా ఉంటే ఊక బుద్ధితో కూడా బుద్ధి లేనివాడా యూజెస్ పేలో ఆడొకడు మోపేచాడని చెప్పి వాడిని బండబూతులు తిట్టి ఆ పోలీసులతో గుంజిపించుకుంటేనే ఏమనుకరు అని చెప్పేసి మళ్ళీ ఈ విధమైనటువంటి టాక్టిక్స్ తోని ముఖ్యమంత్రి స్థాయికి తగిన విధంగా ప్రవర్తించకుండా ఈ రోజు తెలంగాణ సమాజాన్ని తెలంగాణ అప్పుల కుప్పలో నిలబెట్టేసి అంత వరకు కూడా బీజేపీతోని అంటగాగి ఈ రోజున కొత్త డ్రామా ఇద్దరు కలిసి వేస్తూ ఇక్కడ బీజేపీని ఎక్కువ ప్రొజెక్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ లేదు అన్నది ఒకటి భ్రాంతి కలిగించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలోని భాగం ఒకటైతే, రెండవది ఏంటంటే రెండవ విషయం ఏంటంటే వీళ్ళిద్దరు కవల సోదరులు అని చెప్పేసి మొదటి నుంచి మేము ఎన్నో సందర్భాల్లో చెప్తున్నప్పుడు, ఆయన తీసుకున్న యూటర్న్ల గురించి చెప్తున్నప్పుడు ఇద్దరు కలిసి ఒకటి రామచంద్రారెడ్డి గారు ఒకటి నిన్న ఉద్ధవ్ ఠాక్రేతో మీటింగ్ తర్వాత రామచంద్రారెడ్డి గారు ఉద్ధవ్ ఠాక్రేతో మీటింగ్ తర్వాత ఇద్దరు ఒక ఏకాభిప్రాయానికి వచ్చాము, త్వరలోనే ఫ్రంట్ కు సంబంధించి పూర్తి వివరాలు బయట పెడతాము, ఇప్పటి వరకు జరిగినటువంటి మా ఇద్దరు మీటింగ్ లో కూడా చాలా ప్రశాంతంగా ఏకాభిప్రాయం కొనసాగిందనేటువంటి వ్యాఖ్యని సీఎం కేసీఆర్ నిన్న ప్రస్తావించడం జరిగింది. ఈరోజు ఎంపీ అదే పార్టీకి సంబంధించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ లేకుండా ఫ్రంట్ ఏర్పాటు చేస్తామనేటువంటి సంభాషణ లేనే లేదు అనేటువంటి విషయం వచ్చింది. సో కాబట్టి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి అంశాల్లో కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ ఉంటుందనేటువంటి అంశం రాలేదని ఈయన చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది. సో అయినా కూడా ఏకాభిప్రాయానికి వచ్చామని స్టేట్మెంట్ ఇచ్చారంటే కాంగ్రెస్తో కలిసి ముందుకు వెళ్తున్నారా? ఇది ఒక్కటే అంశానికి సంబంధించి వెళ్తే రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా ఆన్సర్ చెప్తారు? అసలు టీఆర్ఎస్తో కలిసి వెళ్ళే ప్రసక్తి కాంగ్రెస్కి లేదా సందర్భాన్ని బట్టి వెళ్ళవలసి వస్తుందేమో, దానికి తగ్గట్టు పరిణామాలు ఉంటాయి కావచ్చు అని చెప్తారా? ఒకటండి, దట్ ఈస్ క్రెడిబిలిటీ ఆఫ్ కేసీఆర్. అన్ని అంశాలు చర్చించడం అని చెప్పేసి ఒక స్పష్టంగా మాట్లాడినట్లు ఒక కాంక్రీట్ గా చెప్పారు.
ఎవరితోనైతే మాట్లాడిందంటున్నాడో ఆయనే దాన్ని ఖండించిండు. మరి దాన్ని బట్టి ఆయన క్రెడిబిలిటీ ఏందో గమనించవచ్చు. రెండవది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పినటువంటి మాటల్ని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల యొక్క సూచనలు సలహాలు తీసుకొని దాని ప్రకారంగా ఒక డెసిషన్ కు వస్తుంది. ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తుకోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. తెలంగాణ ప్రజానీకమంతా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన కోసం ఎదురు చూస్తున్నారు, ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటిదాకా మోసపోయినామని చెప్పేసి ఒక నిరుద్యోగులు చూడండి, విద్యార్థులు చూడండి, వ్యాపారవేత్తలు చూడండి, రైతులు చూడండి, ఇన్ని రంగాల వాళ్ళు కూడా ఈ రోజున ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే బ్రహ్మాండంగా ఉండదని చెప్పి ఈ రోజు తెలంగాణ శ్రేణులు కూడా మీ ప్రభుత్వంలో మంచిగా ఉండని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. టిఆర్ఎస్ పార్టీలు ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, అనుభవజ్ఞులైనటువంటి నాయకులు వాళ్ళకి అవసరం లేదు. డూడు బసవన్న లెక్క తల ఊపేటోళ్లే కావాలి. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూర్చున్న జగన్నాథం అనే దానికి సాక్ష్యం. ఇక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కాబట్టి ఒక్కటి చెప్తున్నాను ఏంటంటే, కేసీఆర్ గారి మాటల్ని పూర్తి స్థాయిలో నమ్మాల్సినటువంటి అవసరం లేదు. కేసీఆర్ గారు ఏ రోటికాడి పాట ఆ రోటి దగ్గర పాడగలిగినటువంటి ఘనా పార్టీ. ఏమున్నా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోని దగ్గర పెట్టుకొని, ఉదాహరణ చెప్తూ చూడండి, ఈ ఏపీఎస్ఆర్టీసీ మన టిఎస్ఆర్టీసీ స్ట్రైక్ జరుగుతున్నప్పుడు వాడోడు కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలు మనకు అంత దగ్గర రావాలి, ముక్కు బిండు వసూలు చేస్తా, లేకుంటే లీగల్ గా యాక్షన్ ఇనిషియేట్ చేస్తానండు. ఎంతవరకు వచ్చిందండి? మర్చిపోయాను అందరు. ఉక్కు ఫ్యాక్టరీకి పోతారన్నాడు, బయలుదేరుతానన్నాడు కేటీఆర్, పోయిండా? అదే విధంగా దళిత బంధు అన్నాడు, ఎంతమందికి ఇచ్చిండు? తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ సమస్య, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇక ఇప్పుడు ఒక విషయం చెప్తుంటే ఇంకోటి నేనున్నానని చెప్పేసి వస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి కేసీఆర్ మాటలకి నేను కాదు, తెలంగాణ జాతీయ నాయకులు కూడా ఎవరు నమ్మరు. కాకపోతే జర వినసొంపుగా ఉంటాయి, మంచిగా అసలు అంటే 3D యానిమేషన్లలో అరిచేతుల వైకుంఠం చూపించగలిగినటువంటి ఘనపాటి కాబట్టి ఆయనని ఎంటర్టైన్ చేస్తున్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి కాబట్టి ఎంటర్టైన్ చేస్తున్నారు. రైట్. మదా జగన్నాథం గారు, ఒకటి, ఇప్పుడు 42 ఎంపీ స్థానాలు ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లోనే మమతా బెనర్జీ ప్రత్యేక కూటమి ఏర్పాటు చేద్దామని చెప్పినప్పుడే మిగతా నేతలందరూ కూడా అది సాధ్యపడదు, కాంగ్రెస్తో కలిసి వెళ్తేనే బీజేపీని ఎదుర్కోగలుగుతాం అనేటువంటి ఒక సూచనలు అన్నీ కూడా చేస్తున్న సందర్భంలో ఆమె కూడా దానికి సంబంధించి మరొకసారి ఆలోచిస్తున్న తరుణంలో ఇప్పుడు సీఎం కేసీఆర్ 12 పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి తెలంగాణలో తను లీడ్ చేస్తూ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాము అంటే 2018-19లో జరిగినటువంటి పరిణామాలు కూడా అందరికీ గుర్తున్న సందర్భంలో ఎంతవరకు కేసీఆర్ని ట్రస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది? మిగతా ప్రాంతీయ నేతలు ఏ రకమైనటువంటి స్ట్రాటజీ ఇక్కడ కేసీఆర్ ఉపయోగిస్తున్నారంటారు? ఇప్పుడు సాయి గారు, నేను మాట్లాడినప్పుడు ఫస్టే చెప్పా, విధులేని పరిస్థితుల్లో బీజేపీని అధికారం రాకుండా నిర్వహించాలన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తూ యునైటెడ్ ఫ్రంట్ నెంబర్ 1లో జరిగిందా లేదా? సిద్ధాంతాలు కాంగ్రెస్ కమ్యూనిస్టులు 1% ఎక్కడైనా మ్యాచ్ అయితే లేదా? కాకపోతే బీజేపీ బారి నుండి దేశాన్ని రక్షించాలి, దాని యొక్క ఐడియాలజీ నుంచి దూరం చేయాలన్న భాగంతోనే అప్పుడు కలిశారు కదా. సక్సెస్ఫుల్ గా ఆ గవర్నమెంట్ అయితే 5 years నడిచింది కదండి. ఇట్ వాజ్ కోalition గవర్నమెంట్. అయితే ఇప్పుడు మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూలను సాల్వ్ చేయడంలో ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఘోరంగా, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత కూడా ఇంతవరకు ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. నేను స్వాతంత్రం వచ్చిన స్పీచ్ ఇస్తూ నెహ్రూ గారు ఒక మాట అన్నాడు, గాంధీ గారు ఒక మాట అన్నారు, ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడి యొక్క కంటిలో ఆఖరి నీటి బొట్టు కూడా తుడిచేస్తాము అని గాంధీ గారు అన్నారు. నెహ్రూ గారు ఏమన్నారు? వీ డెవలప్ అవర్ కంట్రీ విత్ ఎ ట్రిస్ట్ టు ది డెస్టినీ. వీ డెవలప్ అవర్ కంట్రీ విత్ ఎ ట్రిస్ట్ టు ది డెస్టినీ అన్నారు ఆయన. అంటే ఒక రకమైన నూతన విధానము, సైంటిఫిక్ పద్ధతిలో భారతదేశాన్ని అగ్రగామి ఉంచడానికి ప్రయత్నం చేస్తామని చేశారు. అయితే ఫుల్ మెజారిటీ ఉన్న పార్టీలు ఏం చేశాయండి ఇప్పటిదాకా? దళితుల పరిస్థితి ఏమైనా మారిందా? ఎస్టీల పరిస్థితి ఏమైనా మారిందా? బీసీల పరిస్థితుల్లో గణనీయ మార్పులు ఏమైనా వచ్చాయా? అందుకనే కేసీఆర్ గారు అంటున్నారు, ఆయన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఈ వర్గాలు నష్టపోయి ఉన్నారు, అభివృద్ధి కాలే కాబట్టి చేద్దామన్నారు. ఇప్పుడు ఎన్ని ప్రోగ్రామ్స్ చేపడుతున్నారు?
ఇప్పుడు పవర్ గారు మెచ్చుకున్నారు, ఠాక్రే గారు మెచ్చుకున్నారు, తర్వాత భారతదేశంలోని గవర్నమెంటే మెచ్చుకుంటామండి ఈ కార్యక్రమాలు ఎక్కడ లేవని. అటువంటిప్పుడు కేసీఆర్ గారు సమర్థవంతుడా కాదా మీరు చెప్పాలి. ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ రామచంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ మీరు మీరు నన్ను మధ్యలో కట్ చేయకండి. యు ఆర్ గివింగ్ మీ వెరీ లిటిల్ టైం. ప్లీజ్ కంక్లూడ్ చేయండి. మళ్ళీ బ్రేక్ తీసుకున్న మీరు ఒక 1 minute కంక్లూడ్ చేయండి. నో ఇప్పుడు మీరు చూడండి, నేను విత్ గ్రేట్ డిఫికల్టీ ఐ నేటివ్ ప్లేస్ 200 కిలోమీటర్ హైదరాబాద్ దూరంలో మీరు రిక్వెస్ట్ చేశారని వచ్చాను నేను. ఐ వాజ్ ట్రావెలింగ్. మేము మాట్లాడుతూ చెప్పండి. మిమ్మల్ని అసలు ఇంటరాక్ట్ చేయట్లేదు నేను. చెప్పండి. అయితే ఆయన ఏమన్నాడు, కాంగ్రెస్ ముందు కేసీఆర్ ఒక కుప్పిగత్తులు పనిచేయమన్నాడు. అయ్యా రామచంద్ర రెడ్డి గారు, సరే ఎవరి పార్టీని వాళ్ళు కోరుకోవడం మంచిదే, కానీ పబ్లిక్ అంతా ఏం తెలుసు. ఇప్పుడు రెండోసారి మేము మెజార్టీతో గెలిచామా, రాజ్యం చేస్తున్నామా, ఇక్కడ దేశమంతా మెచ్చుకుంటుందా లేదా? ఈనాడు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రం మీద పోటీ పడలేదు అని చెప్పేసి అది ఒప్పుకున్నారా లేదా? అంతా దాన్ని విడిచిపెట్టి కుప్పిగంతులు భ్రమ చేయటానికి మైనారిటీస్ ని చేయడానికి అని చెప్పడము నిజమే. నేను అడుగుతున్నాను, మైనారిటీస్ ఆర్ దే నాట్ ది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ కంట్రీ? వాళ్ళ సంక్షేమం గురించి మాట్లాడడం తప్ప. నేను యాజ్ ఎ పార్లమెంటేరియన్ గా దాదాపు 18-19 సంవత్సరాలు ఇద్దరు కాంగ్రెస్ లో కానీ బీజేపీ ఎన్డీఏలో కానీ ముస్లింస్ అభివృద్ధి గురించి లేదా ఎక్కడ ఏమాత్రం చర్యలు తీసుకోక 100 రూపాయలు 200 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తాను. ఐ వాజ్ మెంబర్ ఇన్ దట్ దీంట్లో సోషల్ డెవలప్మెంట్ కమిటీలో నేను మెంబర్గా ఉన్నాను. బాధపడే వాళ్ళం. ఆ తర్వాతనే మా కమిటీ సజెస్ట్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో దేశంలో ఒక 90 జిల్లాలను ఐడెంటిఫై చేసేసి వాటికి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. ఇది గుర్తులో పెట్టుకోవాలి. అది కాకుండా ఇప్పుడు మైనారిటీ ఆయన డెవలప్ చేస్తారంటే మీకెందుకని దుగ్గా? ఇది మన డ్యూటీ. అది దేశ రాజ్యాంగంలో రచించిన దాన్ని మన దేశం వాళ్ళు కాదా వాళ్ళని దూరం పంపించేస్తామా? అది కాక మన ఈయన చెప్పారు ఎవరు, మన రామచంద్ర రెడ్డి గారు 3 ఎకరాలు ఇవి కేజీ టు పీజీది అన్నాడు. అయ్యా, ఈ 7,200 కోట్ల రూపాయలు విద్యకు కేటాయించి ఇప్పుడు అన్ని స్కూల్స్ లో గ్రామాల ఏవలు అన్ని బాగా చేస్తున్నారా లేదా? కొత్త స్కూల్స్ వచ్చాయా లేదా? కొత్త వసతులు కల్పిస్తున్నారా లేదా? 7,200 కోట్ల రూపాయలు ఆ శరవేగ కేజీ టు పీజీ అన్నారు. ఎక్కడైనా ఫీజులు కలెక్ట్ చేస్తున్నారంటే నాకు తెలిసినంత మటుకు లేదా గవర్నమెంట్ స్కూల్స్లో రెసిడెన్షియల్ పాఠశాలలో ఇంత ఖర్చు పెడుతూ ఈనాడు మనం చూసాం 100% తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ 100% టాప్ లెవెల్ వచ్చారా లేదా? నిన్న మననే పేపర్లో చూసాం మనం ఇవన్నీ. ఇది గవర్నమెంట్ ఎఫర్ట్ చేయకపోతారంటే ఎలా అవుతుందండి రామచంద్ర రెడ్డి గారు? తర్వాత వ్యవసాయ విషయం తీసుకుందాం. వ్యవసాయ విషయం తీసుకుంటుందంటే దాదాపు 1,20,20,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నాము. రేపు మాప మల్లన్న సాగర్ 50 లక్షల ఎకరాలకు నీరు వదలబోతున్నారు. మల్లన్న సాగర్ ఇది గతంలో ఉండిందా? మీరు గత ఏమన్నారు 80% ప్రాజెక్టులకు మేము పూర్తి చేసామన్నారు. ఏమన్నా మీ ప్రాణహిత చివరిలో 7 దాకా వచ్చింది, నెట్టెంపాటి 7 దాకా వచ్చింది 60లో. తర్వాత కలవకుర్తి, మా జిల్లాలో ఉన్న కలవకుర్తి ఏదైనా ఎక్కడ పనులు అక్కడ అడ్డదిడ్డగా వదిలేస్తే వాటిని టీఆర్ఎస్ పార్టీ అధికారులు సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు. ధర్మారావు గారు, సో ఇప్పుడు కేసీఆర్ వేసినటువంటి వ్యూహాత్మకమైనటువంటి అడుగుల ద్వారా రాష్ట్రంలో కొంత కాంగ్రెస్ని డైలమాలో పెట్టినట్టుగా కనిపిస్తుంది రాజకీయ వ్యూహాలో భాగంగా. అదేవిధంగా అటు టీఆర్ఎస్ నేతలు జగన్నాథం గారు కూడా అన్నారు, ఒకవేళ బీజేపీని ఎదుర్కోవడానికి పాసిబుల్ అయితే అప్పట్లో చేసినటువంటి కూటమి మాదిరిగానే కాంగ్రెస్ వచ్చినా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఈరోజు బీజేపీని ఎదుర్కోవడానికి. సో టార్గెట్ బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి కలిసి ప్రయత్నాన్ని చేసేందుకైనా ముందడుగు వేస్తామనేటువంటి ఒక ఇండికేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ స్పేస్ని ఇప్పుడు బీజేపీ ఎందుకు యూజ్ చేసుకోలేకపోతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఇంత క్లియర్గా అటు జాతీయ స్థాయిలో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్కి సంబంధించి కొంత అయోమయ పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా దీన్ని ఎందుకు క్యాచ్ చేసుకోలేకపోతుంది బీజేపీ? ఆ రకంగా ఊహించడం లేదు. తప్పనిసరిగా కాంగ్రెస్ టిఆర్ఎస్ గతంలో కలిసి పనిచేసినాయి. గతంలో ఒకరికొరు సీట్లు పంచుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ టిఆర్ఎస్ వేరు,
అనేటువంటిది నేనైతే అనుకోవట్లేదు, పార్టీ కూడా అనుకోవట్లేదు. ఉమ్, కాబట్టి ఆ, ఒక పార్టీ తోటి స్నేహం చేసి ఆ పార్టీని నిండ ముంచిన పరిస్థితి కూడా వాళ్ళు గ్రహించారు. ఉమ్, మళ్ళీ కూడా స్నేహం చేసి మళ్ళీ మునగబోతున్న విషయం కూడా తేటతలం అవుతున్నది. ఉమ్, కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టేట ఒక శని. ఉమ్, కాంగ్రెస్ పార్టీ అంటే దేశానికి పెట్టే శని. ఎందుకంటే దేశంలో అనేక పిల్ల పార్టీలు, పిక్క పార్టీలు, కుటుంబ పార్టీ రావడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళకు ఏ రకంగా కూడా వాళ్ళకు అధికారం తప్పితే వేరే అభివృద్ధి విషయంలో కానీ, దేశ యొక్క సరిహద్దులు కానీ, దేశ యొక్క సౌరభాగ్యం కానీ ఏదిగా కూడా వాళ్ళకు పట్టింపు లేదు. కాబట్టి ఆయరాం గాయరాం, వచ్చేటోడు వస్తుంటాడు, పోయేటోడు పోతుంటాడు, సంపాదించుకుంటాడు, తింటుంటాడు, మింగుతుంటాడు. కాబట్టి వీళ్ళందరికీ కూడా సాధించడం కోసము ఏర్పాటు చేసిన ఒక కుటుంబ పార్టీ ఆధారంగా చేసుకొని ఇవాళ కేసీఆర్ ఒక ఆట వస్తువుగా కాంగ్రెస్ పార్టీ తయారైపోయింది. కాబట్టి కాంగ్రెస్ కథం చేయాలి, బీజేపీని అవుట్ చేయాలి, వాడిని అడు పంపించాలి, వీడిని ఇటు పంపించాలి అనే భాష ఎత్తుందో ఇది ఈ భాష ఎవరికి కూడా రుచించట్లేదు. కాబట్టి ఏముంది, నా ముంబై పోయి ఆడ పోయి భోజనం చేసుకుని వచ్చిండు, అయిపోయింది అనుకుంటాడు, మొత్తం అయిపోయిందిగా, నేనే మొత్తం చక్రం అనుకుంటున్నాను. ఇట్లాంటి చక్రాలు చాలా తిరిగినాయి, చాలా వ్యూహకర్త చాలా చేశారు. అందరు రాజకీయ పండితులంతా కూడా అవుట్ అయిపోయారు. కాబట్టి నాకు నేనే మునగాన్ని, కాబట్టి ఇక్కడ నీకు నువ్వే మునగాన్ని, ఇక్కడ ఏం చేసినావు నువ్వు తెలుసు. నీవు దళిత బంధు నువ్వు ప్రకటించినావు. ఇవాళ ఏమైతే ఉంది, దళిత బంధు 500 కుటుంబాలు ఒక గ్రామం నుంచి ఒకే ఒక వ్యక్తిని సెలెక్ట్ చేస్తున్నావు. మిగతా 499 సంగతి ఏంది? ఆయుధం ఉన్నది తప్పనిసరిగా, బీజేపీ దగ్గర ఆయుధం ఉంది. మిగతా 499 మంది ఈ దళిత సోదరులకు నువ్వు ఆశ చూపి వాళ్ళకి ఓట్లు గుంజుకుంటాని కోసము నీవు ఒక ముక్క లెక్క నువ్వు ప్రయోగం చేస్తున్నావు. కాబట్టి 100 మంది దళిత బంధు కింద నువ్వు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో సెలెక్ట్ చేయమని చెప్పేసి మొత్తం ఎవరికి ఇచ్చినావు? నువ్వు నీ ఎమ్మెల్యేలకు ఇచ్చినావు. నీ ఎమ్మెల్యేలకు మిగతా వాళ్ళంతా కూడా శత్రువులు తయారెత్తున్నావు. దాన్ని తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ దాన్ని తప్పనిసరిగా క్యాచ్ చేసుకుంటది. కాబట్టి మేము చెప్పే కదా, నేను భారతీయ జనతా పార్టీ పండితత్వంలో ఎవరు కూడా తక్కువ లేదు. కాబట్టి ఆటుపోట్లకు, అన్ని ఇబ్బందులకు, నష్టాలకు, కష్టాలకు అన్నిటినీ చదివించినాము. 2 సీట్ల నుంచి 284 సీట్లు, 2 సీట్ల నుంచి 302 సీట్లకు వచ్చింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి తెలంగాణ రాష్ట్రం నీ జాగీర్ కాదు. తెలంగాణ రాష్ట్రంలో తప్పనిసరిగా రాజకీయమైన మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు తొందర పీడబోతుంది అనే విషయాన్ని కూడా చూస్తున్నారు. కాబట్టి మీ యొక్క పాండిత్యాన్ని దేశవ్యాప్తంగా కూడా మరి చేసే కోసం మీరు చేసే ప్రయత్నం మొత్తం కూడా ఒకటి నిష్ప్రయోజనం. ధర్మారావు గారు, తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తనదైన శైలిలో వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నది. కాబట్టి పటిష్టమైనటువంటి ఒక నాయకత్వం, పటిష్టమైనటువంటి ఒక సిద్ధాంతము, పటిష్టమైనటువంటి ప్రజా సమస్యల మీద పోరాటంలో అగ్రభాగంగా నిలబోతున్నది. కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ సంకలు వేసేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీని సంకలు వేసుకొని జేబులో పెట్టుకుంటున్నాడు. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నది? 18 మంది గెలిచిన పాపం ఎక్కడ పోయినరు? వీళ్ళంతా అమ్ముడుపోయిన కాంగ్రెస్ పార్టీ అంటారు. ఎవరైనా పోతే ఊళ్ళో కాంగ్రెస్ అన్నారు, అమ్ముడుపోయిన కడుతుట్లే అంటారు. అమ్ముడుపోయిన ఈ భాష తెలంగాణ భాష, వీళ్ళంతా అమ్ముడుపోయిన లేవి ఓటు వేస్తే పాపం. ఒకటి ఫైనల్ గా ఒకటి ధర్మారావు గారు ఒక్క మాటలో చెప్పండి. ఒక్క నిమిషం రామచంద్ర రెడ్డి గారు వస్తాను. ఒక్క నిమిషం ధర్మారావు గారు ఒక్క మాటలో చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల నినాదాన్ని తీసుకున్న తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ ప్రయోజనాలు చూస్తే ఇది ఎవరికి అడ్వాంటేజ్ అవకాశం ఉంది? కాంగ్రెస్ కా, బీజేపీకా? కేసీఆర్ తీసుకున్న ఈ స్టెప్ ఎవరికి ఆ విధంగా మారబోతుంది? డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ కుప్పగులిపోయింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో గాని, సమన్వయంలో గాని, అదేవిధంగా పార్టీ యొక్క నాయకత్వం మీద పూర్తిగా విశ్వాసం కోల్పోయిన పరిస్థితి తేడితలం అయిపోతుంది. ఎందుకంటే ప్రతి ఓటర్ కూడా ఆలోచన చేస్తుండ్రు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ కొట్టేసేట్టే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పొరపాటు గెలిస్తే టీఆర్ఎస్ కే కబ్జా అయిపోతారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్ ఎవరికి ఇప్పారనే విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయిస్తా ఉంది. కాబట్టి సహజబద్ధంగా ఇవాళ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ రాబోతున్నది. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో 5 రాష్ట్రాల తర్వాత దేశంలో రాజకీయ మొత్తం కూడా అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఇప్పటిదాకా కూడా భారతీయ జనతా పార్టీ. ధర్మారావు గారు ఒక్క నిమిషం, రామచంద్ర రెడ్డి గారు. కేసీఆర్ గారు ఇప్పటిదాకా కూడా ధన బలాన్ని, అధికార బలాన్ని పెట్టుబడిగా పెట్టేసి విజయాలు సాధించుకుంటూ ఇదంతా కూడా ఈ విధంగా చేయొచ్చు అని చెప్పేసి ఆయన క్లియర్ గా తెలుసుకున్నాడు. కాబట్టి ఈ రోజున తెలంగాణలో ఈ ప్రాజెక్టులలో ముబ్బడిగా సంపాదించినటువంటి డబ్బు నన్ను జాతీయ రాజకీయాలలో నాయకుడిగా చేస్తే అనేటువంటి ఒక భ్రమలున్నాడే గాని అన్ని సందర్భాలలో కూడా డబ్బు పనికిరాదు.
ఒకటి. Right. Number two, Conclude చేయండి, ఈ రామచంద్ర రెడ్డి. బీజేపీ ఇలా చిలుక ఒకటి వినండి. గురువింద చందన మాట్లాడుతుందని చెప్తున్నా. ఉత్తరాఖండ్ లో సుప్రీం కోర్టుతో చివట్లేయించుకున్నది. తిప్పటి గడియారానికి ఉన్న ప్రభుత్వాన్ని తీసేసి పాత ప్రభుత్వాన్ని తీసుకురమ్మన్నది. గోవాలో వీళ్ళు చేసిన నిర్వాహకమైంది. కర్ణాటకలో వీళ్ళు కొనుగోలు చేసినటువంటి కొనుగోలు బేరాలేంది. ఇవన్నీ చూస్తుంటే బీజేపీ ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతుందంటే హాస్యాస్పదం చెప్తే వేరేది లేదు. ఒకటి, చిత్తశుద్ధితోని నిబద్ధతతోని కాంగ్రెస్ పార్టీ పనిచేసి తన 70 సంవత్సరాల్లో మేము పరిపాలించిన కాలంలో ఈ దేశానికి కావాల్సినటువంటి ఆస్తుల్ని కొనుగోలు చేస్తే ఇవాళ అమ్మకానికి పెట్టింది బీజేపీ పార్టీ కాదని అడుగుతున్నాం. ప్రజలు కొనుగోలుదారులని అప్రిషియేట్ చేస్తారా, దేశ సంపదని పెంచుకోవాలని అమ్మకాన్ని ప్రమోట్ చేస్తారన్నది కూడా ఆలోచించాలి. అదే విధంగా అక్రమార్కుల్ని రెడ్ కార్పెట్ వేసి ఈ దేశం నుంచి సమయం లేదు రామచంద్ర రెడ్డి గారు, ప్లీజ్. ప్రజలందరూ కళ్ళు మూసుకొని ఉంటారని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారా? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ దోబూచులాటలో తెలంగాణ ప్రజలు అంతా అంటే గ్రహించలేని స్థితి లేదు. ఆ దోబూచులాటని ఎప్పుడో గ్రహించారు. అది ఖచ్చితంగా బయట కూడా పడుతుంది. ఏదో ఒక రోజు అయితే టైఅప్ లకు సంబంధించి ఎన్నికల ముందైనా ఖచ్చితంగా బయటపడాల్సిందే. అది ఖచ్చితంగా బహిర్గతం కావాల్సింది. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ మంద జగన్నాథం గారు, థ్యాంక్ యూ ధర్మారావు గారు. సో మొత్తానికి సీఎం కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాలు అయితే రాష్ట్రంలో కొంత రాజకీయ హీట్ని అయితే పెంచిందని చెప్పుకోవచ్చు. ఇది మరి కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా మారుతుందా, బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతుందా, లేకుంటే ఈ యొక్క స్పీడ్తో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నటువంటి కేసీఆర్కి అడ్వాంటేజ్గా మారుతుందనేది భవిష్యత్ కాలంలో తెలియాల్సిన అవసరం ఉంది. ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.